గురక పెడుతున్న వారు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఈ 3 లక్షణాలు కనుక ఉన్నట్లయితే గురక పెట్టేవాళ్ళు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. 1 ఊబకాయం, 2 అతినిద్ర, 3 గురక. ఊబకాయం అంటే ఈ మెడ ఏదైతే ఉందో 17 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉండటం మగవారిలో. లేడీస్లోనైతే 16 ఇంచెస్ కంటే ఎక్కువగా ఉంటే కనుక గురక పెట్టే అవకాశాలు ఉంటాయి. నడుము కొలత కనుక మనం తీసుకున్నట్లయితే నావెల్ దగ్గర 40 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే మగవాళ్ళల్లో గురక పెట్టేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత అతి నిద్ర. ఎంత నిద్ర అంటే వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతుంటారు, సిగ్నల్ దగ్గర నిద్రపోతారు, టీవీ చూస్తూ నిద్రపోతారు, పేపర్ చదువుతూ నిద్రపోతారు, కొంతమంది మాట్లాడుకుంటూ కూడా నిద్రపోతారు. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతుంటారు, కొంచెం టైం దొరికినా నిద్రపోతూ ఉంటారు. ఇది గురక తీవ్రంగా ఉంది అని చెప్పటానికి గుర్తు. అంటే ఫ్రాగ్మెంటెడ్ స్లీప్ అంటాం, అంటే నైట్ స్లీప్ వీళ్ళకు డిస్టర్బ్ అయిందని అర్థం. దాని తర్వాత గురక చాలా అంటే పెద్ద ఎత్తున గురక. ఆ రూమ్లో ఎవరు పడుకోలేరు, పక్క రూమ్లో ఎవరు పడుకోలేరు, పక్క ఇంటిలో కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అతి బరువున్న, అతిగా గురక పెడుతున్న, అతిగా నిద్రపోతున్న డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. శ్వాస హాస్పిటల్లో దీనికి సంబంధించినటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. దానికి స్లీప్ స్టడీ చేయొచ్చు, ఓవర్నైట్ స్లీప్ స్టడీ అంటాం. దాని తర్వాత అసలు ఈ గురక ఎందుకు వస్తుంది, దీనికి ఎలర్జీ ఏమన్నా కారణమా, ఆస్తమా ఏమన్నా కారణమా, సైనస్ ఏమన్నా ఉన్నాయా, దాని తర్వాత ఇంకా ఏ కారణాల వల్ల ఎలర్జీ వస్తుంది, ఈ గురక వస్తుంది అనేది కూడా తెలుసుకొని సంపూర్ణమైనటువంటి ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. వాళ్ళకు ఎలర్జీ ఆస్తమా ట్రీట్మెంటే సరిపోద్దా, సిపాప్ మిషన్ వాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా అనేటటువంటిది ఆ స్లీప్ స్టడీని బట్టి, మిగతా పరీక్షల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే గురక, అతినిద్ర, దాని తర్వాత ఊబకాయంతో బాధపడుతుంటే, ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేనట్లయితే యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. గురక ఎవరైతే ఎక్కువగా పెడుతున్నారో, అతినిద్ర ఎవరికైతే ఎక్కువ ఉందో యాక్సిడెంట్ అనేది విపరీతంగా అవుతూ ఉంటాయి. కాబట్టి గురక పెట్టేటప్పుడు, అతినిద్ర ఉన్నప్పుడు దయచేసి